ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడానికి రావటం జరిగింది. ఆ సందర్భంగా ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామంటే ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి కుదరదని, ఒక్కళ్ళ ఇద్దరు వెళ్ళమని పోలీసులు అరాచకంగా దౌర్జన్యంగా మమ్మల్ని ఆపివేయటం జరిగింది. అప్పటికి ఆ బారికేడ్లు తోసుకుని కలెక్టర్ గారి గేటు దగ్గరకు వరకు రావటం జరిగింది. గేటుకి ఏమో తాళాలు వేసేసుకుని మూసారు. అంటే ప్రజాప్రతినిధుల్ని మమ్మల్నే రానివ్వట్లేదు, సర్పంచుల్ని, ఎంపీటీసీని. ఇంకా సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ని కలిసేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంత అహంకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పనికిరాదు. తెలంగాణలో ఎలాగే తెలంగాణ సచివాలయంలోకి కేసీఆర్ గారు సామాన్య ప్రజల్ని, ప్రజాప్రతినిధులను రానివ్వకుండా గేట్లు వేసుకుని తలుపులు వేసుకుంటే ఆయన యొక్క ఇంటి ముందు, అలాగే రాష్ట్ర సచివాలయం ముందుండ గడియలను, ఆ బారికేడ్లను, ఇనుప కంచెలను బద్దలు కొట్టుకుని ఆ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఓడించి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ గేట్లు బార్లా తెరిచి అవన్నీ కంచెలు తీసి బారికేడ్లు తీసివేయటం జరిగింది. సేమ్ అక్కడ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా జరుగుతుందో ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే రకమైనటువంటి పరిపాలన నడుపుతున్నారు. ప్రజల ఘోష వినిపించుకోడు, లేకపోతే ప్రజాప్రతినిధులైన మా సర్పంచులు, ఎంపీటీసీల బాధలు, కష్టాలు, నష్టాలు వినిపించుకోడు. అదేమంటే ఆయన పోలీసుల్ని మా మీదకి ఉసిగొలుపుతాడు. మేమన్నా మా సొంతానికి, మా స్వార్థానికి ఏమన్నా అడుగుతున్నావా? మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం, మా గ్రామాల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎలాగో ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను కూడా సుమారు 50,000 కోట్ల రూపాయలు నువ్వు మా పంచాయతీ అకౌంట్ల నుంచి దొంగిలించి దోపిడీ చేసి నీ సొంత అవసరాలకి, సొంత పథకాలకు వాడుకుంటున్నావు. అదే అంటే నవరత్నాలకి డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నాను. నవరత్నాల్లో 3 రత్నాలు మాయే, మా సర్పంచుల డబ్బులే. మా డబ్బులు తీసుకెళ్ళి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్మొకడు సోకొకడు లాగా మా సర్పంచుల డబ్బులు తీసుకెళ్ళి నవరత్నాల రూపంలో నువ్వు పంచి పెడతావా? ఆ డబ్బులు మాకు ఇస్తే మేమే పంచి పెడతాం. ఆ 3 రత్నాలు మా సర్పంచుల బొమ్మలు పెట్టుకుని, మా సర్పంచుల పేర్లు పెట్టుకుని మేమే పంచిపెట్టి మేమే మంచి పేరు తెచ్చుకుంటాంగా. అంటే మేము గ్రామాల్లో పనులు చేయలేనటువంటి అసమర్థులుగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిల్, కార్పొరేటర్లు ఉండాలి. నువ్వేమో ప్రజలకు డబ్బులు దానకర్ణుల్లాగా మా డబ్బులు పంచిపెట్టి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు పేరు తెచ్చుకోవాలా? అందుకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలుపునివ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మనకు మనుగడ, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించితేనే మన గ్రామాలు బాగుపడతాయి. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించితేనే మన గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. నిజమైన మహాత్మా గాంధీ కలలుగా నిజమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది. ఈ రోజున గ్రామాలు కుంటుపడిపోయి, అభివృద్ధి కుంటుపడిపోయి, పల్లెలు శిథిలం అయిపోయి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు గ్రామీణ ప్రజలు. అదేమంటే గ్రామ సచివాలయాన్ని వాలంటీర్లను పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచుల్ని, ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. వీటికన్నిటికీ నిరసనగానే మేము విసిగిపోయాం, అలసిపోయాం. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి దీని మీద వర్షం పడినట్టు ఆయన ఏం చలించకుండా ఆయన అడ్డగోలుగా ఉండటం జరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిల్, కార్పొరేటర్లు కంకణం కట్టుకొని చిత్తశుద్ధితో ఇంటింటికి కూడా వెళ్ళి
ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకు గ్రామీణ ప్రజలకి ఏం అన్యాయం చేస్తున్నాడో వివరించి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఓడించవలసిందిగా గ్రామీణ ప్రజలకు మా గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులైన సర్పంచులకు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలకు మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కంకణం కట్టుకుని ముందుకు రావాల్సిందిగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.